పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. థాయి వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. దుబాయ్ నుంచి భారత్ వస్తున్న నౌకపై అటాక్ చేసింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఈ దాడి జరిగింది. నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా 3 గల్లంతైనట్లు తెలుస్తుంది. మయూరి బ్యాంకాక్ పేరుతో నౌక ఉంది. ఈ నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్ మాత్రం వింతగా వ్యవహరిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాలని టార్గెట్ చేసి చుక్కలు చూపిస్తోంది. ఇందులో భాగంగానే తమ మిత్రపక్షమైన ఒమన్ను కూడా వదలటం లేదు ఇరాన్. ఒమన్కు చెందిన సలాలాహ్ రేవ్లో ఉన్న అతిపెద్ద చమురు నిల్వ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీనిపై ఒమన్ కూడా స్పందించింది. ఇరాన్ దేశంతో చారిత్రాత్మక స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ ఇలా దాడులు చేయడం దారుణమని ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆల్ సైదీ సీరియస్ అయ్యారు. దాడులు ఆపాలని కోరారు. ఇరాన్ మతపరమైన రాజధానిగా పిలువబడే ఖూబ్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు భారీ ఎయిర్ స్ట్రైక్ చేశాయి. ఈ దాడిలో భారీ పేలుడు సంభవించి ఆకాశంలో భయంకరమైన పుట్టగొడుగు ఆకారంలో పొగ మేఘం ఏర్పడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పేలుడు ఖూమ్లోని సైనిక డిపోలు, మిసైల్ స్టోరేజ్ లేదా ఇంధన నిల్వ స్థావరాలపై జరిగిన సాంప్రదాయిక బాంబు దాడి వల్లే సంభవించినట్లు భావిస్తున్నారు. అమెరికా మిత్ర దేశాల్లోని కీలక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఈ దాడిలో 4 గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరు భారత సంతతికి చెందిన వ్యక్తి ఉన్నట్లు వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ నౌకలు చిక్కుపోయాయి. ఈ నౌకల్లో మొత్తం 778 మంది భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నౌకల పరిస్థితి, సిబ్బంది భద్రతపై ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుంది. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధి పరిధిలోని పర్షియన్ గల్ఫ్లో 24 భారతీయ నౌకలు ఉన్నాయి. వీటిలో 677 మంది భారతీయ నావికులు ఉన్నారు. అదేవిధంగా జలసంధికి తూర్పు వైపున మరో 4 నౌకలు ఉండగా వాటిలో 101 మంది భారతీయ నావికులు సేవలు అందిస్తున్నారు. నౌకల్లో ఉన్న సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. త్వరలోనే ఇరాన్తో యుద్ధం ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో అన్ని లక్ష్యాలను ఛేదించామన్నారు. ఇరాన్ వద్ద మిగిలింది ఏమీ లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను అనుకున్నప్పుడే యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఈ దేశాల మధ్య జరుగుతున్న వార్ వల్ల ప్రపంచ దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లాంటి దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితిలో యుద్ధాన్ని ముగిస్తేనే ఆర్థిక పరిస్థితులు దెబ్బతినకుండా ఉంటాయనే భావనకు ట్రంప్ వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో ఎల్పీజీ లభ్యతపై వదంతులను పట్టించుకోవద్దని, ఆందోళనకు గురికావద్దని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ధృవీకరించిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పశ్చిమాసియా వివాదం మొత్తం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ప్రభావితం చేసిందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేశ ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. బుకింగ్ చేసిన 2.5 రోజుల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచాలని చమురు కంపెనీలను ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, ముడి చమురు, వంట గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన అవసరం లేదని తెలిపింది. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇక దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలని సూచించింది. దేశీయ అవసరాలకు కావలసిన ముడి చమురులో 75% పైగా హర్మోజ్ జలసంధికి సంబంధం లేదని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీలు, చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది కేంద్రం.